అప్పుడున్న హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు. బీఆర్ఎస్ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాతనే జూపల్లి కృష్ణారావు గారు వేసిన శిలాఫలకాలను మొత్తం కూల్చి పాడేశారు కొందరు. వాళ్ళు ఎవరు కూల్చిండ్రు ఎవరైందని ప్రజలైతే అబ్జర్వేషన్ చేసిండ్రు. అందుకే మొత్తానికి 2023 అసెంబ్లీ అంటే అభివృద్ధిని అడ్డుకోవడం ప్రజలు జీర్ణించుకోలేరు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు జీర్ణించుకోలేరు. ఇక్కడ వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండొద్దు, అభివృద్ధి కాడ కక్ష సాధింపులు ఉండొద్దు. అభివృద్ధి వాళ్ళు చేసిన పని ఆగిందంటే దాన్ని పూర్తి చేయాలి ఖచ్చితంగా. ఏదైనా సరే పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, నాయకులు మారవచ్చు, కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి అది. ఆ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఆగిపోతే ప్రజలు 2023 ఎన్నికల్లో ఉదాహరణ చెప్తున్నా, కొల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపు 30,000 మెజార్టీ ఇచ్చి జూపల్లి కృష్ణారావుని మళ్ళీ గెలిపించారు. అంటే ఇక్కడ ఏముంది పరిస్థితులు ఏంటంటే, నేను ఇక్కడ ఒక అంశం గుర్తొచ్చి చెప్తున్నా, అదే చెప్తున్నా, అక్కడ మళ్ళీ ఏం జరిగిందో అనేది వీళ్ళు రాసుకొచ్చారు, కానీ అక్కడ పరిస్థితులు ఏంటంటే తెలియదు. కానీ చెప్తున్నా ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఒక ఉదాహరణగా జరిగింది. సో అట్లా